దానికి కేటీఆర్ కారణం. ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్ళకపోవడానికి కేటీఆర్ కారణం. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా పరాభవం చెందుతాం కాబట్టి మీరు సీరియస్గా ఆలోచించండి డాడీ అని చెప్పారు. దానికి కేసీఆర్ ఒప్పుకోలేదు, అంతేనా? అంటే ఒప్పుకున్నారా లేదా? ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు ఒప్పుకుంటారండి? ఇప్పుడు పెద్దలు ఇంట్లో ఇదేమీ చిన్న విషయం కాదు. అంతకుముందు వారు ఇప్పుడు వారసత్వం అని మాట్లాడే సమయం, వారే ఇంకొక 10-20 ఏళ్ళు 30 ఏళ్ళు వారే నడిపిస్తారు అని అనుకున్న రోజు మాట్లాడే తీరు వేరే ఉంటది. ఈ రోజు నాయకత్వ వారసత్వం ముందుగా నేను ఉండగానే కొంచెం వాళ్ళు కూడా సెటిల్ అవ్వాలి కదా, అందులో వాళ్ళు కూడా నేర్చుకోవాలి, నేను నేర్పించాలి వాళ్ళకి, వాళ్ళు కూడా ఎదగాలి అని అనుకున్నారు. ఈ సమయంలో వారసత్వం నాయకత్వ వారసత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు, పవర్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు సడన్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తే అవ్వదండి. యువతల మొత్తం సెటిల్మెంట్ చేయాలి కదా. అంటే అది చాలా స్పష్టంగా సంకేతాలు పంపించేశారు. ఇప్పుడు ఎప్పుడైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో మీరు ఏమంటున్నారు? మీరు చెప్పినట్టే మనం కవిత గారు ఒప్పుకోలేదు అంటున్నాం. నేను ఒక్క విషయం చెప్తాను. కవిత గారు లెటర్ రాశారు, అందులో డాడీ డాడీ అంటూ చాలా ప్రేమగానే ఉంది. లెటర్ అయితే చాలా ఆప్యాయతతో వారిద్దరి మధ్యలో ఆ ఫెమిలియారిటీ, అంటే ఆ ఫెమిలియారిటీ కాదు, అట్లాంటి చర్చలు జరగడము సహజం అన్నట్లుగా రాశారు. రైట్. అదే మీరు వారు మొన్న ఢిల్లీ నుంచి వచ్చిన పబ్లిక్ లో ఫోటోలైనా వారికి ఎప్పుడు కాళ్ళు మొక్కడమే కానివ్వండి, హగ్ ఇవ్వడమే కానివ్వండి, తండ్రి గారికి తండ్రి కూతుర్ల బంధం అయితే మనకైతే చాలా సందర్భాల్లో మనకు కనిపించిందండి. ఆప్యాయత కనిపిస్తుంది వారిద్దరు దాంట్లో. నేను ఎప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్న వీడియోలు క్లిప్లు కూడా నేను ఎప్పుడు చూడలేదండి. అసలు వారిద్దరూ ఏదైనా చర్చ చేసిన విషయమే గానీ నేనేమంటున్నానంటే కవిత గారికి కేసీఆర్ కి బానే ఉండొచ్చు, కాకపోతే కేటీఆర్ గారు ఒప్పుకోవట్లేరేమో అని అంటున్నాను నేను పరిస్థితి. సో కవిత గారు ఇప్పుడు మనం ఇప్పుడు దెయ్యాలని అన్నారు కదా కవిత గారు, దేవుడు ఓకే, దెయ్యాలతో ప్రాబ్లం అని అంటే ఆ దెయ్యాలు ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఎవరు అనేది కవిత గారు సమయానికి తప్పనిసరిగా చెప్తారు. కాకపోతే వాళ్ళు రాసిన బయటకు వచ్చేసింది అని చెప్పి నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే బీజేపీ అన్ని చెప్తోంది కదా, కవిత గారి కన్నా ముందు బీజేపీ చెప్తోంది కదా అని. ఒకవేళ కవిత గారితో చెప్పిద్దాం, 4 రోజులు ఆగండి, మనకి తెలిసిపోద్ది. కవిత గారికి అయితే ఆప్షన్స్ అయితే క్లియర్ గా ఇప్పుడు ఒక్కసారి ట్రాన్సిషన్ అయిపోయింది అనుకోండి, ఒక్కసారి పూర్తిగా ఆధిపత్యం అనేది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తే తనకు మాత్రము దాని తర్వాత తదనంతరము అంటే ఆ రాజకీయ నాయకత్వ వారసత్వ ఇది ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత, పవర్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత తను మాత్రము తనని పూర్తిగా తనకి ఎటువంటి స్థానం లేకుండా చేస్తారు అనే విషయం అయితే తనకి తెలుసు. ఓకే, మాట్లాడదాం కాదు మిగతా అంశాలు మాట్లాడదాం మల్ల యాదవ్ గారు. సో కవిత కేటీఆర్ కు మధ్య ఆధిపత్య పోరే ఇప్పుడు కాదు, ఒక రోజు బయటకేమి రాదు.